90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. మొహమాటం. ఈ మొహమాటంతో చాలా మంది కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా ఇన్సిడెంట్స్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు. అలా కాకుండా సార్, మొహమాటం లేకుండా ఒక మంచి లీడర్గా ఎదగడం ఎలా సార్? ఫస్ట్ మొహమాటం ఉన్న వాళ్ళకు ఒక గుణం ఉంటుంది. నాకు అన్నీ వచ్చు, కానీ జస్ట్ మొహమాటం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. ఇది చిన్నప్పటి నుంచి పెంచి పోషిస్తారు. మా వాడికి అన్నీ తెలుసండి, కానీ ఎందుకో చెప్పలేడు, మాట్లాడలేడు అంటారు. సో వెరీ ఇంపార్టెంట్, నాలెడ్జ్ని పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ ఫీల్డ్లో. ఓకే, నెంబర్ 1. సెకండ్, మొహమాటం ఉన్నవాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దే కెన్ రిపీట్ వాట్ దే వాంట్ టు సే. అద్దం ముందు ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్కడికైనా పర్ఫామ్ చేయడానికో ఆర్ ఏదైనా చెప్పడానికో లేదా ప్రజెంటేషన్ ఇవ్వడానికో వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాబ్లం ఏమవుతుందంటే, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇది ఇంతే, నేను ఇలా మొహమాటంగానే ఉంటాను, నాకు స్టేజ్ అంటే భయము, లేకపోతే నేను చెప్పాలంటే ఎవరైనా నన్ను ఒప్పుకోరేమో అనే ఒక కాంప్లెక్స్లో ఉంటారు. ఎందుకు వస్తుంది క్వాలిటీ తెలుసుకుందాం. నెంబర్ 1 వచ్చేసి, ఈ మొహమాటానికి ముందు వాళ్ళని జడ్జ్ చేస్తారేమో అనే భయం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ మైండ్లో ఎప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటే అనే ఒక మైండ్లో ఒక క్యారెక్టరైజేషన్ పెట్టుకుంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అందరూ ఎప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. నేను ఇలా ఉన్నా అనుకుంటారు, అలా ఉన్నా అనుకుంటారు. సో నేను మొహమాట పడి నేను చెప్పాలనుకున్న చెప్పకపోవడం వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మైండ్ అని అనుకోవాలి. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, సబ్జెక్ట్ లేకపోతే దాన్ని కవర్ చేయడానికి మొహమాటం అంటారు. నిజంగా నీకు అన్నీ తెలిసిపోయానుకో మొహమాటం ఉండదు, యూ కెన్ టెల్. ఓకే, కానీ సబ్జెక్ట్లో వీక్ ఉన్నవాళ్ళు ఆర్ అది ఏంటో తెలియని వాళ్ళు మొహమాట పడుతుంటారు. ఓకే, థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది చిన్నప్పటి నుంచి కండిషనింగ్. కొంతమందికి నిజంగా అన్నీ తెలిసినా ఒక కండిషన్లో పెరుగుతారు. అలా చెప్తే అలాగా, అయ్యో అలా వెళ్తావా, ఈ డ్రెస్ వేసుకుని వెళ్తావా, ఇలా ఉంటావా అని చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఒక టైప్ ఆఫ్ ఐరనింగ్ చేసేస్తారు వాళ్ళని. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడి, ఈ టైప్లో ఎన్నో రకాలుగా రెస్ట్రిక్షన్స్తో పెంచుతారు. ఇలా రెస్ట్రిక్షన్స్తో పెంచిన వాళ్ళు మొహమాటస్తులుగా మారిపోతుంటారు. ఓకే, అండ్ ఒక టైప్ ఆఫ్ వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారో వాళ్ళ లోపల పొటెన్షియల్ బయటికి రాదు. సో ఇన్సెక్యూరిటీ ఎందుకు ఫీల్ అవుతారంటే, వాళ్ళ లూప్ హోల్స్, వాళ్ళ వీక్నెస్లో బయటపడితే ఎక్కిరిస్తారేమో, నేను చెప్పింది కరెక్ట్ లేకపోతే ఎక్కిరిస్తారేమో. ఒక అతనికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్లో మాట్లాడాడు. సో అన్నీ తెలిసినట్టుగా ఉన్నా చెప్పాలి అంటే మొహమాట పడతాడు. చెప్పాలి అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడితే, తప్పు మాట్లాడితే నవ్వుతారు కదా, ఈ టైప్లో. నేనంటాను, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. యాక్చువల్లీ నీకు ఇంగ్లీష్ రాదు, అది నేర్చుకో. నువ్వు ఎక్కడైతే వీక్ ఉన్నావో దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీ టాలెంట్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా యూ విల్ గ్రో, ఆటోమేటిక్గా మొహమాటాలు పోతాయి. కానీ నీ వీక్నెస్ మీద వర్కౌట్ చేయనన్ని రోజులు నాకు వచ్చు కానీ, నాకు మొహమాటం కానీ, నాకు ఛాన్స్ ఇస్తే, ఇలాంటి కారణాలన్నీ చెప్తుంటారు. సో మొహమాటం పడుతున్నారంటే ఎందుకు, నేను ఎక్కడ వీక్ ఉన్నాను, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని కనుక మనం ఆలోచిస్తే జీవితం విల్ బి మచ్ మోర్ డిఫరెంట్. ఓకే, ఇదొకటి. తర్వాత వచ్చేసి, మన బ్రెయిన్లోనే కొన్ని కాగ్నిటివ్ ఇన్హిబిషన్స్ ఉంటాయి. అంటే ఆలోచన విధానంలోనే నేను ఇలా చేయకూడదు, నేను ఇది చేస్తే అమ్మో ఏమవుతుంది, సొసైటల్ ఇన్హిబిషన్స్, సోషల్ ఇన్హిబిషన్స్, ఫిజికల్ అండ్ తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ కాంప్లెక్సిటీని పెంచుకుంటారు. ఈ కాంప్లెక్స్ ఆలోచనలన్నీ మైండ్లో స్టోర్ అయిపోయి ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతాయి. వాళ్ళని ఎంత బయటికి తీసుకురాని వాళ్ళు అక్కడే ఉంటారు. తెలియకుండా వీళ్ళకి మెడ చుట్టూ సంకెళ్ళు కట్టి, ఒక డాగ్కి ఎలా అయితే ఒక చైన్ వేస్తామో అలా తెలియకుండా కనిపించని సంకెళ్ళు వెనక్కి లాగుతుంటాయి. ఫస్ట్ ఆ సంకెళ్ళని వెరక్కొట్టుకోవాలి. ఏమీ కాదు, మహా అయితే నవ్వుతారు. దీన్ని ఉల్టా తయారవుతారు కొంతమంది. అనవసరమైన ఎంతూజియాజం చూపించి, అనవసరంగా అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేని చోట మాట్లాడేసి, రాకపోయినా అని ఇంగ్లీష్లో మాట్లాడేసి, మాట్లాడితే తప్పేంటి అనేటట్టుగా. నో, యువర్ ఇనెబిలిటీ నువ్వు డామినేట్ చేసేసి ఇనెబిలిటీని చూపించుకోవడం తప్పు. ఓకే, సో మొహమాటం ఎప్పుడు నీ టాలెంట్ని పెంచుకుంటూ పోతే తగ్గుతుంది. 2, నీ వీక్నెస్ల మీద వర్కౌట్ చేయాలి. థర్డ్ వచ్చేసి, ఏది చేసినా కూడా అనుకునే బ్యాచ్ ఉంటారు అన్నది మైండ్లో బాగా ఎక్కించుకోవాలి. ఇలా చేసుకుంటే యూ విల్ రియల్లీ సాల్వ్ యువర్ ప్రాబ్లం. అండ్ ఫోర్త్, న్యూరోనల్ కనెక్షన్స్ వల్లే, ఒక ప్యాటర్న్డ్ థింకింగ్ వల్లే ఇవి జరుగుతున్నాయి అన్న నిజం. అందుకని బై మెథడ్స్ ప్యాటర్న్డ్ థింకింగ్ని మార్చాలి.
ప్యాటర్న్డ్ థింకింగ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు సపోజ్ ఒక స్టేజ్ వచ్చాక నుంచి టీ తాగడం స్టార్ట్ చేసాం. 4 o'clockకి ఛాయ్ రాకపోతే నాకు ఏదో తలనొప్పి వస్తుంది అనిపించాను. ఇట్స్ ఎ ప్యాటర్న్డ్ థింకింగ్. సో దాన్ని బ్రేక్ చేయొచ్చు, నువ్వు మళ్ళీ ఇంకో ప్యాటర్న్తో హ్యాబిట్తో మార్చచ్చు, రెటికులర్ ఫార్మేషన్లో చేంజెస్ తీసుకురావచ్చు, నీ మైండ్లో ఉండే కెపాసిటీని చేంజ్ చేయొచ్చు. బికాస్ బ్రెయిన్ ఈజ్ ఎ న్యూరోప్లాస్టిక్ ఆర్గన్ అని నువ్వు ఎలా కావాలంటే అలా మారచ్చు. నువ్వు అంత టైం ఇవ్వగలగాలి అంతే. ఆ ట్రాక్ నుంచి దాటి టైం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఒక అతను నాకు తెలిసిన అతను ఒకే దారిలో ఇంటికి వెళ్తాడు, పక్కన షార్ట్ రూట్స్ పడ్డాయి, పక్కన ఫ్లైఓవర్లు వచ్చాయి, పక్కన ఇంకా ఈజీ మెథడ్స్, అట్నుంచి వెళ్ళకూడదండి, నాకు తెలిసిన దారి ఇదే, అందుకే ఇందులోనే వెళ్తాను. అంత డీప్గా ఉంటాయి. నేను ఎప్పటి నుంచో ఇదే దారిలో వెళ్తున్నాను, ఇక్కడ వెళ్తాను, అక్కడ షార్ట్ రూట్ ఉంది, అక్కడి నుంచి ఇంకో దారి ఉంది అన్న. అంటే ఒక్కొక్క మనిషి ఎలా ప్యాటర్న్ అయిపోతారు, ఎలా కండిషన్ అయిపోతారు, ఎలా ప్రోగ్రామ్ అయిపోతారని తలుచుకుంటే నిజంగా ఎంత భయం వేస్తుందంటే, ఇలాంటిదే ఒకటి మొహమాటం. మొహమాటం కొద్దీ కొన్ని వద్దనుకున్నవి ఎస్ చెప్పి, కొన్ని నో అనుకున్నవి ఎస్ చెప్పేసి, మొహమాటం కొద్దీ వాళ్ళు చెయ్యలేనివి వాడు ఏమనుకుంటాడు అని చేసేసి, అది ఇంకో డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. బట్ బేసిక్గా మనం ఏదైనా లీడర్గా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. 1, ఫీడ్బ్యాక్ తీసుకోవడం రావాలి. ఫీడ్బ్యాక్ ఎవరైనా ఏదైనా నీ తప్పు అంటే, ఓ వెరీ గుడ్, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, దాన్ని నేను చేంజ్ చేయొచ్చా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆ తప్పు అనేవాళ్ళు నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నారా లేక నిజంగానే జెన్యూన్గా చెప్తున్నారా అన్నది మనకి మినిమం కామన్ సెన్స్ పెడితే అర్థమవుతుంది. ఓకే, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ప్రాక్టీస్ ఎ మెథడ్ ఆఫ్ టాకింగ్ టు పీపుల్ జెన్యూన్లీ. నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడడం నేర్చుకోవాలి. దానిలో ఫిల్టర్ పెట్టుకుని ఇలా చెప్తే వాళ్ళు పడతారు, ఇలా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు, ఇలా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు అనే క్యాలిక్యులేషన్ లేకుండా జెన్యూన్గా మనస్ఫూర్తిగా హర్ట్ చేయకుండా మాట్లాడడం నేర్చుకోవాలి. ఒకవేళ లీడర్గా ఎదుగుతున్నప్పుడు నీ మీద ఆధారపడి ఒక టీం, ఒక మెంబర్, ఎవరో ఒకళ్ళు ఆధారపడి ఉంటారు. ఆ ఆధారాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయాలి. నేను లీడర్ కాబట్టి నేను ఏది పడితే అది చెప్తాను అని ఎప్పుడు అనుకోకూడదు. సో ఇఫ్ యూ వాంట్ టు గ్రో యాజ్ ఎ లీడర్, ఇవి ఫాలో అయితే చాలా బాగుంటుంది. అన్నీ చెప్పలేం, బట్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇవి. ఒకవేళ లీడర్గా ఎదగాలి అనుకుంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మన సిస్టమ్ని, మన ట్రాక్ని, మన ప్రొసీజర్ని మనం గట్టిగా అవగాహన చేసుకోవాలి. ఎప్పుడైతే సిస్టమ్ ఏంటి, ఎలా పనిచేస్తుంది మనకు అవగాహన లేకపోతే మన జూనియర్స్కి కానీ మన టీంకి కానీ వాళ్ళకి చెప్పలేం. అండ్ ఫేస్ యాజ్ మెనీ ప్రాబ్లమ్స్ యాజ్ పాసిబుల్. ఒక లీడర్గా నీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎన్ని ప్రాబ్లమ్స్ నువ్వు తట్టుకుని నిలబడగలిగితే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకోసం ప్రాబ్లంకి భయపడద్దు. చాలామంది స్టూడెంట్స్ నాకు తెలిసి లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చుంటారు. ఒకవేళ టఫ్ టీచర్ వచ్చాడు అనుకో, ఎవరైనా స్ట్రాంగ్ టీచర్ వాడు క్వశ్చన్లు అడుగుతాడు కానీ వెనక్కి వెళ్ళి కూర్చుంటారు. నేనంట ఫేస్ ఇట్, మహా అయితే లేపి క్వశ్చన్లు అడుగుతాడు అంతే. నువ్వు ఎప్పుడైతే ఫేస్ చేసేస్తావో నీకు యూ విల్ రియలైజ్ ఏం ప్రాబ్లం లేదు, తెలిస్తే చెప్తాము అనే ఒక మానసిక ధైర్యం వస్తుంది. సో ఫేస్ యాజ్ మెనీ ప్రాబ్లమ్స్ యాజ్ పాసిబుల్. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కోగలిగితే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంత నేర్చుకోగలవు. ప్రాబ్లమ్ని ఫేస్ చేయడమే కాదు, ఆ ప్రాబ్లం నుంచి నేర్చుకుని నెక్స్ట్ టైం దాన్ని సాల్వ్ చేయడం రావాలి. ఇది కనుక ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ గ్రో యాజ్ ఎ వెరీ గుడ్ లీడర్. అండ్ మొహమాటం ఆటోమేటిక్ కరిగిపోతుంది. ఏదో నేను షై ఫీలింగ్, నేను చేయలేనేమో అనే ఒక మొహమాటం ఆటోమేటిక్ కరిగిపోతుంది. సో జస్ట్ ట్రై టు ఇన్కల్కేట్ దిస్ ఇన్ యువర్ లైఫ్. ట్రబుల్ని, ప్రాబ్లమ్ని ఫేస్ చేసి దాని నుంచి నేర్చుకుని ఈసారి నుంచి దీన్ని ఇలా చేస్తాను అని లెసన్ నేర్చుకుని అది బ్రెయిన్ లోపలికి యూ షుడ్ మార్క్ ఇట్. దెన్ ఆటోమేటిక్గా నీకు పాత కండిషనింగ్ అంతా పోయి యూ విల్ గ్రో యాజ్ ఎ వెరీ గుడ్ లీడర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.